నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 6 అవుతుంది. ఈ రోజు కూడా 5 కే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచిగా కాఫీ తాగి ఒక బనానా తినేసి జిమ్ వెళ్ళిపోదాం. జిమ్ కు పోయేసి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుందాం. చీర్స్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. నాకు వేరే పాట అనిపిస్తుంది. 15 minutes later. ఫీల్స్ గ్రేట్. చాలా రోజుల తర్వాత జిమ్ పోతున్నాం. వాయమ్మో. లాస్ట్ వీక్ ఏంటి అంటే మనం జిమ్ కి పోలేం కరెక్టే, దాంతో పాటు వీక్ అంతా జిమ్ మొత్తం క్లోజ్ ఉండే. మీకు చెప్పడం మర్చిపోయా. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. A few minutes later. జిమ్ లో కొత్తగా పెయింట్ వేసారంట, పెయింట్ కోసం మొత్తం క్లోజ్ ఉండే. ఎనీవేస్, ఇచ్చి పడేయాల్సిన టైం ఆసన్నమైంది. Done with the workout. It's 7:40 PM right now. Workout అయిపోయింది. Workout rating I would say 6 out of 10. మనం జిమ్ కి somewhere around 6:30 కి అట్లా వచ్చినాం. We are already running behind our schedule. మధ్యలో కనీసం ఒక గంటన్నర టైం ఉంటే బాగుంటుండే. Workout could be better. But 1 hour కి మన వర్కౌట్ మొత్తం స్క్వీజ్ చేసినాం కదా. So it is okay, not great. ఇంకా చాలా రోజుల తర్వాత ఫస్ట్ చెస్ట్ డే కాబట్టి it's okay. Let's shave our beard and freshen up. Moments later. లైట్ గా చేయకట్టేంద్రా. మన సెకండ్ వీడియోలో చెప్పినా కదా, అప్పుడప్పుడు గాయాలు అయితే ఉంటాయి. ఆగిపోకుండా బ్యాండేడ్ వేసుకొని ముందుకెళ్ళిపోవాలి. All right, we are all freshed up. ఇప్పుడు పోయి సేమ్ నిన్న వేసుకున్నట్టు ఓట్ షేక్ దాగి ఇచ్చి పడేద్దాం. Of course I'm going to track everything. ఇలా హనీ వేయడం మర్చిపోయినా, అవసరం కూడా లేదు, అంత స్వీట్ ఉంది. అండ్ ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. జస్ట్ సెకండ్ స్టార్టింగ్ దిస్. భగవద్గీత గురించి చెప్పాలంటే, భగవద్గీత కొంచెం చదివినుండే, ఏదో చదివిన అంతే. బట్ ఈసారి అప్పటికంటే మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. రోజు ఒక్క పేజ్ అంతే. స్టార్టింగ్ టుడే. ఆఫ్ కోర్స్ నేను ఆ రోజు నేర్చుకున్నది మీకు కూడా చెప్తా. లెట్స్ గో. మీకు గుర్తుందా, ఒక 1 month ముందు అనుకుంటా ఇండియా నుంచి తెప్పించినుండే. ఫైనలీ వీఆర్ ఓపెనింగ్ దిస్. ఐఎమ్ సో హ్యాపీ. నేను తెలుగు ఎడిషన్ తీసుకున్నామా. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదివి మన మైండ్ కి అర్థం చేయించుకోవాలి అంటే కొంచెం మైండ్ లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటది అని అనిపించింది. సో తెలుగు అయితే బెటర్ కదా, అందుకే తీసుకున్నా. మన వెనకాల కృష్ణుడు ఉన్నాడు అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బాస్ ఉన్నాడు. 20 minutes later. దిస్ ఇస్ సో గుడ్ మో. అంటే దీంట్లో మొత్తం ప్లెయిన్ తెలుగు భాషలు ఉంది. అంటే దీంట్లో ఇప్పటి వరకు నేను చూసిందంతా ప్లెయిన్ తెలుగు భాషలు ఉంది. ప్లెయిన్ తెలుగు అంటే నార్మల్ గా మనం మాట్లాడే భాష కాదు. ఆఫ్ కోర్స్ టెక్స్ట్ బుక్ తెలుగు భాషలు ఉంది. కొంచెం అక్కడక్కడ కాంప్లెక్స్ పదాలు ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నైస్. కొంచెం కష్టం ఉన్నా కానీ కష్టపడితే అర్థమవుతుంది. ఒక 3 years ముందు కొంచెం లైట్ గా చదివినా అని చెప్పిన కదా, అప్పుడు చదివింది ఇట్లా బుక్ కాదు, ఏదో వెబ్సైట్ లో కొన్ని ఆర్టికల్స్ లాగా పెట్టుండే. దాంట్లో మోస్ట్ పాపులర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం అక్కడక్కడ చూసిన అంతే. దానికంటే ఈ బుక్ కొంచెం క్లియర్ గా అర్థమయ్యేటట్టుంది. దీంట్లో టోటల్ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన 700 శ్లోకాలు, ఆ సాంస్క్రిట్ శ్లోకాలు దీంట్లో డైరెక్ట్ తెలుగులు ఉన్నాయి. ఆల్సో ప్రతిపదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రతి శ్లోకం ది సమరీ కూడా ఉంది. అమేజింగ్. సో ఒక 20-25 నిమిషాల నుంచి అట్లా కూర్చున్నా. ఇప్పటి వరకు నేను చూసింది ఏంటి అంటే, ఫస్ట్ కవర్ చదివినా, నెక్స్ట్ ఈ బుక్ లో టోటల్ ఏమేమి ఉన్నాయి అనే సమరీ చూసిన, అండ్ ఏ విధంగా రాసినాయో ఒకసారి తెలుసుకున్నా. అండ్ ఈ రోజు మనకు అర్థమైంది ఏంటి అంటే, భగవద్గీతలో టోటల్ 700 శ్లోకాలు ఉంటాయి. దీంట్లో మనిషిది మెయిన్ బిహేవియర్, మన సరౌండింగ్స్, బాస్ తో ఉండే ఆ స్పిరిచువల్ కనెక్షన్ గురించి అర్థమవుతుందంట. వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. 1 hour later. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 9:30 AM రైట్ నౌ అండ్ ఆఫీస్ కి టైం అయింది. లాగిన్ అయిపోయి పని స్టార్ట్ చేద్దాం. 3 hours later. I'm extremely hungry, but we got so much stuff to complete. We don't have much time. It's already 1:44 PM. Dang bro. First let's cook something. We don't have much time. You know what? I'm not even cooking anything. Bread, banana and honey. తినేద్దాం. ఆఫీస్ డే కొంచెం స్టఫ్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ వీకెండ్ మనది డిజైన్ అంతా అయిపోయింది. మనం ఆ రోజు పంపించినాము, కానీ ఆ రోజు చెక్ చేసుకోలేదు. అంటే మనం కొంచెం సాయంత్రం టైంలో పంపినాం. సో కొన్ని రివర్ట్స్ వచ్చినాయి. We have to close that as early as possible. We don't have much time in hands. వస్తలేదురా, ప్లీజ్ రా డబ్బా ఉల్టా పెట్టేది ఉండేరా. 1 eternity later. Cheers. 3 hours later. అరే మచ్చా, చూస్తుంటే 4 అయిందిరా. పని నడుస్తూనే ఉంటది, ఇంకా ఉంది, ఇంకా చేయాలి. బట్ ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. లెట్స్ గో హ్యావ్ అవర్ లంచ్. లంచ్ చేయాలంటే ఫస్ట్ లంచ్ ఉండాలిరా. లక్కీ ఫర్ us, మనం ఆల్రెడీ నిన్న కర్రీ బేస్ తయారు చేసి పెట్టినాం. సో రఫ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ us somewhere about 15 minutes to cook our meal. రైస్ ఆల్రెడీ ఉంది, సో ఫాస్ట్ గా సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. సో దిస్ ఈస్ అవర్ గ్రేవీ. దాంతో పాటు వీఆర్ గోయింగ్ టు కుక్ చికెన్. కర్రీ బేస్ డీప్ ఫ్రాస్ట్ చేసి, చికెన్ డీప్ ఫ్రాస్ట్ చేసి 2 కలిపేస్తే ఇచ్చి పాడరా.
కర్రీ ఈస్ గోయింగ్ టు బి వెరీ సింపుల్. అక్కడ ఆల్రెడీ చికెన్ అవుతుంది. ఈ గ్యాప్లో మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం వేడైనాక దాంట్లో లైట్గా కొన్ని వాటర్ పోసి మన కర్రీ బేస్ తీసుకొని ఒక 3 కర్రీ క్యూబులు బయటికి పాప్ చేయాలి. ఇప్పుడు లైట్గా మొత్తం ఒకసారి స్నానం చేపించి హ్యాపీగా 2 నిమిషాలు మూత బంద్ చేస్తే సెట్. అండ్ జస్ట్ లైక్ దాట్, ఒక్క నిమిషం రైగా అనిపిస్తలేదు. వీఆర్ డన్ విత్ అవర్ థిక్ యమ్మీ కర్రీ బేస్. సూపర్. సో చికెన్ డన్. నౌ డైరెక్ట్ కర్రీ మిక్సింగ్స్ అండ్ పానగోస్. ఫైనలీ లెట్స్ గో. Moments later. ఆల్రెడీ లంచ్ అయిపోయింది. 4 to 4:40 వరకు లంచ్ బ్రేక్ తీసుకొని 4:40 నుంచి 5:40 దాకా అట్లా పని చేసిన. అండ్ ఇప్పుడే ఇట్స్ అబౌట్ 5:59 రైట్ నౌ. అండ్ చాలు. ఆఫీస్ పని అయితే నాకు హెక్టిక్ ఉన్నా కానీ మస్తు మజా వస్తుందిరా. సీరియస్గా చెప్తున్నాం, లెర్నింగ్ అలాట్. అంటే ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి, వీళ్ళందరితో కొలాబరేట్ అవుతున్నాం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నా కదా, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. More moments later. బ్రో రాజా సాబ్ ట్రైలర్ వచ్చింది బ్రో, ఇంకా చూడలేదు. బండి కొంచెం మెల్లగా అసలు లైఫ్ అంతంత మాత్రం. ఒక డార్లింగ్, ఒక మిర్చి, ఏక్ నిరంజన్, ఒక సలార్, ఒక బాహుబలి. ప్రభాస్ ని చూస్తుంటే నాకు హ్యాపీగా ఉందిరా. అసలు షార్ట్ ఇవ్వడు. ఫన్ ఫ్యాక్ట్, సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నా రూమ్ లా ప్రభాస్ ది నా వాల్ కి ఒక 3/2 మిర్చి సినిమాది పోస్టర్ ఉంటుండే. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. A few inches later. ఇప్పటిదాకా చెప్పినా కదా, మన డెస్క్ సెటప్ పాతది ఎట్లుండేనో అట్లనే పెట్టుమని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. ఐ డోంట్ నో, నాకు ఈ యాంగిల్ కూడా కొంచెం నచ్చింది. చేంజ్ చేయాలా వద్దా అర్థమైతలేదు. నేను నైట్ చేంజ్ చేసేద్దాము అని అనుకున్నా. ఇట్ లుక్స్ నైస్ ఓన్లీ. ఐ డోంట్ అండర్స్టాండ్, చేయాలా వద్దా అర్థమైతలేదు. ఇప్పుడు క్లిప్ రికార్డ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ పెడదాం. మీరు ఈ వీడియో చూడడానికంటే ముందే అక్కడ ఆల్రెడీ రెస్పాండ్ అయిపోయి ఉంటారు. సో మీ పాస్ట్ మనుషులు ఏం పెట్టిరో చూడడానికి నేను ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నా. దేఖ్తే ఏ డెలివర్డ్ అంటారా. లైట్ వచ్చింది. ఎస్, ఇట్స్ హియర్. ఇన్ని రోజులైంది బాయ్, ఫైనలీ ఇట్స్ హియర్ రా. ఐఎమ్ సో హ్యాపీ. ఒక 2 వారాల నుంచి లైట్ లేదురా కరెక్ట్ గా. రీసెంట్ బ్లాగ్స్ చూసిర్రా, అంత చీకటి ఉంది. బాడీ వాష్ అండ్ ఆర్ లైట్. అయ్యా, అప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ లో పాట నడుస్తుంది. కాపీరైట్ వస్తుందా? ఓ మై గాడ్. Soon after. ఓకే ఓకే ఓకే, అప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ లో మన మార్వెలేషన్ ప్లేలిస్ట్ నడుస్తుంది. ఎస్, మన ప్లేలిస్ట్ పేరు మార్వెలేషన్. అదంతే, తెలిసిందేగా, మనతో మామూలుగా ఉండదు. ఎనీవేస్, మన బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో రెస్పాన్సెస్ చూస్తే 60-40 నడుస్తుంది. 60% ఓట్స్ ఏమో ఈ ఫ్రేమ్ బానే ఉంది, ఇట్లనే ఉండని అని ఉన్నాయి. రిమైనింగ్ 40% ఏమో పాత సెటప్ కి సెట్ చేసేమని వచ్చినాయి. కొన్ని మెసేజ్లు ఏమో 2 సెటప్లు బానే ఉన్నాయి, బట్ పాత సెటప్ ఉంటే మనకి ఇక్కడ విండో బ్లాక్ కాకుండా ఉంటది కదా అని అన్నారు. విచ్ ఇస్ 100% ట్రూ. అంటే మొన్న స్ప్రింగ్ అప్పుడు ఈ చెట్టు పెరగలేదు కాబట్టి నాకు బానే క్లియర్ వ్యూ ఉంటుండే. ఇప్పుడు చెట్టు వచ్చేసి లిటరలీ ఆ కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ అంత పెద్దగా ఉంది. ఇది కరెక్ట్ నా విండోకే ఉంటది ఇది. బట్ స్టిల్ కొంచెం లైట్ గా టర్నింగ్ ఇచ్చుకుంటే కనిపిస్తుంది వ్యూ. ఏదో కొంచెం లైట్ గా వైబ్ అయితే కనిపిస్తుంది. విత్ మై 10,000 TB SSD మెమరీ ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ బోత్ ది సెటప్స్. సో ఇంతకు ముందు ట్రైపాడ్ ఇక్కడ పెడితే మనకి ఈ షాట్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ టేబుల్ ఇక్కడ లేకపోయినా గానీ మనం ఇక్కడ ట్రైపాడ్ నిలబెడితే ఆల్మోస్ట్ సేమ్ షాట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ టేబుల్ ఉన్నా లేకపోయినా మన షాట్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇటు సైడ్ ని మనం ఒకసారి అనలైజ్ చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్ ఉంది అనుకుందాం. డెస్క్ మీద ఇట్లా ట్రైపాడ్ పెడితే మనకి టేబుల్ ఇదంతా కూడా కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇది కొంచెం హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే వెనకాల చాలా గందరగోళం నడుస్తున్నట్టుంది. సరే, పాత సెటప్ సెట్ చేద్దాం. మనకి ఇక్కడ టేబుల్ లేకపోయినా ట్రైపాడ్ ఇట్లా పెట్టుకోవచ్చు. సేమ్ షాట్ మనకి ఇట్లాగా వచ్చేస్తుంది. సో ఎక్కువ లాస్ అయితే లేవు. ఆల్సో విండో కూడా మనకు కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఓకే, షూర్. One shift later. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. వీఆర్ డన్ విత్ ది ఓల్డ్ సెటప్ అగైన్. సో ఇక్కడ నుంచి టేబుల్ తీసేసి ఇట్ వేసేసిన. కాకపోతే టేబుల్ ఇంతకు ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుండే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇక్కడ మనకు కొంచెం స్పేస్ వచ్చింది. ఇక్కడ స్పేస్ వచ్చినందుకు ఇక్కడ లైట్ స్టాండ్ పెట్టేసిన. ఆల్ సెట్, మాక్సిమం ఆక్యుపెన్సీ అంత అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ నైట్ స్టాండ్ ఏదైతే ఉందో లైట్ గా ఇన్యాక్సెసిబుల్ ఉంటది, బట్ ఇట్స్ ఫైన్, ఏం పర్లేదు. ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ ఇంకా ఇంటాక్ట్ అట్లనే ఉంది. ఇప్పుడు మంచిగా మనం ఈ యాంగిల్ రికార్డ్ చేసుకోవచ్చు. కావాలంటే డెస్క్ మీద బట్టి ఈ యాంగిల్ రికార్డ్ చేసుకోవచ్చు, ఈ యాంగిల్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, ఈ యాంగిల్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. పండగోస్. A few minutes later. టుడే ఇస్ గోయింగ్ గ్రేట్ సో ఫార్. ఇట్స్ 8:56 PM రైట్ నౌ. రూమ్ సెటప్ అయిపోయింది. మనం కొంచెం ఎర్లీగా పండుకోవాలి, ఎందుకంటే రేపు కూడా మళ్ళీ 5కి లేవాలి. బట్ బిఫోర్ వి స్లీప్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ, విచ్ ఈస్ రికార్డింగ్ ఇన్స్టా
ఇన్స్టాగ్రామ్ రీల్స్. మన ట్రంప్ మామ మన మీటింగ్ లో ఒక అమేజింగ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఫేవర్ గా మాట్లాడిండు. సో ఇప్పుడు ఫస్ట్ దాని గురించి ఒక రీల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం. లెట్స్ గో. బట్ ఐమ్ నాట్ గోన్ అప్లోడ్ దిస్ టుడే ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 10:40 PM. ఐమ్ గోయింగ్ టు స్లీప్. పొద్దున్నే మనం ఎర్లీగా లేవాలి. సో పడుకుందాం. అండ్ బిఫోర్ దాట్ ఐ వాంట్ సే సంథింగ్. టుడే హాస్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ప్రొడక్టివ్ డేస్ దట్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. ఆఫీస్ వర్క్ వల్ల చాలా ఆక్యుపైడ్ ఉండే. ఆల్మోస్ట్ 6 దాకా అదే నడిచింది చూసిరు కదా. తర్వాత మన సెటప్ చేంజ్ చేసినాం. నెక్స్ట్ మన మెయిన్ ఛానల్ స్క్రిప్ట్ పైన పని చేసినాం. నెక్స్ట్ రీల్ రికార్డ్ చేసినాం. యాక్చువల్లీ రీల్స్ రికార్డ్ చేసినాం. 3 reels టుడే విచ్ ఐల్ బి ఎడిటింగ్ ప్రాబబ్లీ టుమారో. ఆల్సో ఎవరైనా మంచి స్కిల్డ్ రీల్ ఎడిటర్స్ ఉంటే కింద లింక్ పెట్టినా దాని నుంచి అప్లై చేయండి. సో ఇవన్నీ అయిపోగొట్టినాం. వీటితో పాటు ఈరోజు జిమ్ కి పోయినాం. అండ్ వి స్టార్టెడ్ విత్ భగవద్గీత టుడే. ఆల్సో దిస్ ఇస్ ద లాస్ట్ కప్ ఫర్ టుడే. క్యాలరీస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని తిన్నాం. ప్రోటీన్ గోల్ హిట్ అయినాం. క్యాలరీ లిమిట్ హిట్ అయినాం. ఆల్ గుడ్. బట్ 10,000 steps కంప్లీట్ కాలేవు. జస్ట్ 5,000 steps అయినాయి. ఇది కూడా సెట్ చేస్తే బాగుంటుండే. లెట్స్ డూ దట్ టుమారో. సో సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో మా. నేను అసలు నా జీవితంలో 5 గంటలకు లేస్తాను అనుకోలేదు. అంటే ఏదో ట్రావెల్ ఉంటే ఇంకేదన్నా ఉంటే ఎక్సెప్షన్ గానీ నార్మల్ గా పని చేద్దాము అని చెప్పేసి 5 గంటలకు లేచి పని చేస్తా అని చెప్పేసి నాకే తెలియదు. చాలా కొత్తగా ఉంది. బట్ ఐమ్ లవింగ్ ఇట్. చాలా నచ్చింది. లెట్స్ డూ ఇట్ అగైన్ టుమారో. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ట్రై అండ్ వేకప్ ఎర్లీ. ఒకసారి చూసుకుందాం మనం కన్సిస్టెంట్ గా మనం అనుకున్న టైం కి ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాము అని. దేఖ్లేంగే. మనం రేపు కలుద్దాం. ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి. బాయ్.